హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నెక్స్ట్ టైం హెర్బల్ హెయిర్ ప్యాక్ చేసుకుందాము అని. సో ఈవినింగ్ అయితే నేను మమ్మీ గోరింటాకు తీసుకున్నామాట. ఆల్మోస్ట్ ఒక గిన్నె నిండా గోరింటాకు కోసి పెట్టుకున్నాము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి మందార ఆకులు తీసుకున్నాము. అంటే ఏంటి, లేత ఆకులు తీసుకున్నాను. సో యాక్చువల్లీ మా చెట్టుకి అసలు పువ్వులు లేవు ఈరోజు. సో అందుకని చెప్పి నేనైతే ఆకులు తెంపి పక్కన పెట్టేశాను. సో మమ్మీ పక్కన ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మందార పూలు కూడా కోసి తీసుకొచ్చింది. సో ఏంటంటే ఇది మందార పువ్వులు అండ్ ఆకులు ఇవి మంచిగా కడిగి పక్కన పెట్టేసింది అన్నమాట మమ్మీ. సో ఇది మనం పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులో కావాలనుకుంటే మనం నానబెట్టిన మెంతులు కూడా వేసుకోవచ్చు, కానీ వేయలేదు, ఓన్లీ పేస్ట్ మాత్రమే చేసాము. సో కొంచెం లైట్గా వాటర్ కలిపి అండ్ మనం ఎలా అయితే గోరింటాకు మిక్సీ పట్టుకుంటామో సో ఆ టైప్లో మనం మిక్సీ చేసి పక్కన పెట్టేసుకున్నాము. సో ముందైతే మమ్మీ ఆల్రెడీ ప్యాక్ వేసేసుకొని స్నానం చేసేసింది. సో మమ్మీ దేవుడికి దీపం ముట్టించాక మళ్ళీ నాకు పెడుతుందన్నమాట. సో ఫస్ట్ అయితే పెడుతుందన్నమాట. ఇది లైట్గా అంటే చాలా ఉంది, చాలా మిగిలింది, ఎక్కువ కోసామన్నమాట. సో కొంచెం మిగిలిపోతే మమ్మీ వెళ్ళి పక్కన ఆంటీకి ఇచ్చేసింది కొంచెం. సో ఆ తర్వాత మమ్మీ వచ్చే వరకు నేను పువ్వులతో ఆడుకుంటున్నాను అనమాట. బికాస్ మమ్మీ పూజ చేసి రావాలి కాబట్టి. సో బాల్ తెచ్చుకొని బయట కూర్చున్నా. సో ఆ తర్వాత మమ్మీ వచ్చేసి నాకు మొత్తం హెయిర్ అంతా పెట్టేసింది. కొంచెం దీనివల్ల ఏంటంటే మనకి మంచి అంటే న్యాచురల్ అన్నమాట, న్యాచురల్ మెడిసిన్ హెయిర్కి. సో అందులో మందార మంచిది హెయిర్కి అండ్ ప్లస్ గోరింటాకు కూడా. సో గోరింటాకు మన బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది కాబట్టి సో మందార ఆకు అది ఫ్లవర్స్ అది పువ్వులు ఆకు కూడా చాలా మంచిది హెయిర్కి. ఇది రెగ్యులర్గా కానీ లైక్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ థ్రైస్ పెట్టుకున్నా కూడా చాలా మంచిది. హెయిర్ ఫాల్ తగ్గుతుంది అండ్ ప్లస్ మనకి జుట్టు అనేది బ్లాక్ అవుతుంది అన్నమాట. సో ఇందులో గోరింటాకు కూడా వేస్తాం కాబట్టి కొంచెం కలర్ వస్తుంది అన్నమాట, కొంచెం రెడ్డిష్ ఆర్ అట్లా ఆ కలర్ వస్తుంది. సో బట్ మొత్తానికైతే ఇది చాలా మంచిది మనకి. సో ఫైనల్గా స్నానం చేశాను 1 అవర్ తర్వాత. సో ఇది మొత్తం పోదండి, ఆల్మోస్ట్ నాకు 3 బకెట్స్ వాటర్ పట్టింది. సో ఇది మొత్తం ఆరిపోయాక మొత్తం హెయిర్ అంతా డ్రై అయిపోయాక ఈవినింగ్ వరకు అదే రాలిపోతుంది అన్నమాట. సో ఇలా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి నేను ఇలా ఉన్న 15 డేస్లో ఒక 2 టైమ్స్ పెట్టుకున్నాను. సో ఇదండి. సో థ్యాంక్ యూ గాయ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.